మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో మే 24న ఎండ్ అవబోతుందని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6న స్టార్ట్ అవబోతుందని అప్డేట్స్ వచ్చాయి. ఈ మధ్యలో 105 రోజులు ఉన్నాయి. అంటే ఇంకో బిగ్ బాస్ని నడిపించవచ్చు. కొంపదీసి ఇంకో బిగ్ బాస్ని ఆడిస్తారా? అంటే మినీ బిగ్ బాస్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ముందుగా ఈ వీడియోకైతే లైక్ చేయండి. ఆ టైంలో ఆ టైం గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ ప్లానింగ్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఫర్ ఈచ్ అదర్కి సంబంధించిన లీకులు ఏమున్నాయి, బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, అగ్ని పరీక్ష సీజన్ 2 ఎన్ని రోజులు ఉండబోతుంది, జూన్లో ఉంటుందా, ఆగస్టులో ఉంటుందా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఫర్ ఈచ్ అదర్ షోకి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఆల్రెడీ హరిత హరీష్ వాళ్ళిద్దరు కపుల్ ఎలిమినేట్ అయ్యారని చెప్పి మొదటి నుండే వినిపిస్తుంది. అంటే షో స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లోనే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్కి ఎలిమినేట్ అయిన కపుల్ అని చెప్పి వచ్చింది. అది ఇంకోసారి ఎలిమినేషన్ వచ్చింది, వాళ్ళు ఎలిమినేట్ అయ్యారని. సెకండ్ వీక్ ఎలిమినేషన్ సంధ్యా బిట్రో అయ్యారని, థర్డ్ వీక్ ఎలిమినేషన్ మహేష్ సాండ్రా అయ్యారని, థర్డ్ వీక్ సంధ్యా బిట్రో అయినట్టుగా మొత్తానికి ఈ 3 కపుల్ ఎలిమినేట్ అయినట్టుగా. అండ్ సానియా సింగ్, సిద్ధు పవన్, సిద్ధు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కపుల్ చాలా స్ట్రాంగ్గా పోతున్నట్టు. అండ్ నూకరాజు, ఆసియా కావచ్చు, వీళ్ళు బాగా ఎలిమినేట్ అవుతున్నట్టు. నటరాజ్ మాస్టర్, నీతు, నటరాజ్ మాస్టర్ తోని మళ్ళీ పంచాయతీలు గట్టిగానే అవుతున్నట్టుగా ఇవన్నీ కూడా బయట ముందు నుంచే రూమర్స్ వస్తున్నాయి. ఈ షోకి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకురావడం జరిగింది. ఫర్ ఈచ్ అదర్ షో ప్యాటర్న్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బిగ్ బాస్ లాగా సోమవారం రోజు నామినేషన్లు, ఆదివారం రోజు ఎలిమినేషన్లు, శనివారం రోజు జడ్జెస్తో కోటింగ్స్, ఆదివారం రోజు సండే అంటే ఫన్ డే, ఆ టైప్లో ఫన్ డే లాగా గేమ్స్లు, ఆటలు, పాటలు సేమ్ బిగ్ బాస్ ప్యాటర్న్ లాగే నడుస్తుంది. సేమ్ కెమెరాలు, సేమ్ కథ, సేమ్ లొల్లి, సేమ్ పంచాయతీలు, సేమ్ ఎమోషన్స్, సేమ్ ఎఫెక్షన్స్. కాకపోతే కొంచెం డ్రామా అనేది ఎక్కువ ఉంది. డ్రామా ఆల్వేస్ కింగ్ కంటెంట్ అనేది డ్రామాలోనే వస్తుంది. కనెక్ట్ అవుతారు ఎవరో ఒకరు. ఒకరు ఏడిస్తే కనెక్ట్ అవుతారు, ఒకరు కొట్లాడితే కనెక్ట్ అవుతారు, నిజం మాట్లాడితే కనెక్ట్ అవుతారు, కొంతమంది ఫేక్ మాట్లాడితే కనెక్ట్ అవుతారు. ఇలా ఏదో ఒక రకంగా కనెక్ట్ అవుతారు. ఏదో ఒక జోడీకి కనెక్ట్ అయితే ముందుకు పోతూ ఉంటారు. సో ఇది 10 వారాల షో. ఆల్రెడీ చెప్పారు, మార్చి 15th అంటే ఆదివారం రోజు 6 గంటలకి సాయంత్రం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు 10 గంటల నుండి 11 గంటల దాకా ఉంటుంది. ఆ తర్వాత అంటే సండే, సాటర్డే అన్ని రోజుల్లో 10 నుంచి 11 గంటల వరకు ఉండబోతుంది. సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు 10 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. కుక్ విత్ జాతిరత్నాలు షో 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. అది లాస్ట్ టైం కూడా సూపర్ సక్సెస్. ఈసారి కూడా సక్సెస్ గానే రన్ అవుతుంది. ఎందుకంటే తమిళ్లో ఎన్నో షోలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కుక్ విత్ కోమలిక కాపీనే ఈ షో. ఇవి షోకి సంబంధించిన లీకులు. షోలో గేమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఎఫెక్షన్స్, వాళ్ళ అట్రాక్షన్స్, వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళ మ్యానిపులేషన్స్, కపుల్ మధ్యలో వచ్చి 1,00,000 పంచాయతీలు, అన్నిటి గురించి టెస్ట్లు, టెస్ట్ ఆఫ్ లవ్ అని చెప్పారు, హౌస్ ఆఫ్ లవ్ అని చెప్పారు. సో అవే నడుస్తూ ఉంటాయి. మెడలో ఉన్న హార్ట్ షేప్ ఉన్నాయే అవే మైకులు. మనకి కిట్లో వేసుకునే మైకులు కాకుండా ఇక్కడ పెట్టే మైకులు ఉన్నాయి. చిన్న బ్యాటరీలతోటి చిన్న మైకులు, ఛార్జింగ్ మైకులు ఉన్నట్టు. ఎప్పటికప్పుడు దండ తీసేసి మళ్ళీ ఇంకో దండ వేసుకొని రావాలి, అంతే. ఆ కైండ్ ఆఫ్ లో వెళ్తారు. ఈ షో ఇలా నడుస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇక బిగ్ బాస్ సీజన్ 10 గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మధ్యలో ఇంత గ్యాప్ ఉంది? ఈ 105 రోజులు అంటే ఈ గ్యాప్లో ఏం ఫీల్ చేస్తారు? మెయిన్ థింగ్ ఏంటంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ మే 24th రోజు అయిపోతుంది. 70 రోజులు అప్పటికి అయిపోతుంది. ఓటింగ్ సిస్టమ్ ఉంటుందా అంటే లాస్ట్లో పెడతారు. లాస్ట్లో పెట్టి లాస్ట్ 1 వీక్, లాస్ట్ 2 వీక్స్ ఓటింగ్ సిస్టమ్ పెట్టి మీ ఫేవరెట్ కపుల్ని విన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్ వేయండి. మీ ఓటింగ్ జడ్జెస్ ముచ్చట ఇంకా రకరకాలుగా ఏవో కేరింగ్స్ పెడతారని. ఎలా ఈ షోని తీసుకుపోతారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. కానీ ఓటింగ్ అనేది ఉంటుంది. ఏదో మనల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఓటింగ్ అనేది పెడతారు. లాస్ట్ మూమెంట్ లో అనేది ఒక వినికిడి వినిపిస్తుంది. చూద్దాం, పెడితే మంచిదే, పెట్టకపోయినా మనం ఏం చేసేది లేదు. అయితే బిగ్ బాస్ కంటే ముందు మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో తెలుగులో రోడీస్ అనే షోని తీసుకురాబోతున్నారు అని చాలా గట్టిగా వినిపిస్తుంది. రోడీస్ అనే షో వస్తే అది 9 to 10 వచ్చే ఛాన్సెస్ వెరీ హై. మరి 10 to 11 ఏం చేస్తారో తెలీదు. 9 to 10 రోడీస్ని
టెలికాస్ట్ చేయబోతున్నారు అని టాక్. ఎందుకంటే అది హిందీలో బిగ్ హిట్ షో. దాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు అంటే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయాలి. అంటే అఫ్కోర్స్ అక్కడ ఉన్నంత బోల్డ్నెస్ మన తెలుగులో చూపిస్తే కష్టమే. కాకపోతే వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారింది, పీపుల్ కూడా మారారు. కావాలంటే హాట్స్టార్లో కూడా చూస్తారు. సో కొంత బోల్డ్నెస్ కూడా ఉంటూ ఆ షో ఉండబోతుంది. సో రోడీస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆయనకి అంటే రోడీస్ జడ్జ్ ఉన్నారు కదా, ఆయనకి తెలుగు కూడా బాగా వచ్చు, బాగా మాట్లాడతారు కూడా. మన తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు, ఆయన్నే పెడతారు ఖచ్చితంగా. అందుకే ఆయన మన తెలుగు సినిమాల్లో సుపరిచితుడు. మనకి తెలుగు సినిమాల్లో కావచ్చు, రెగ్యులర్గా మనకి సుపరిచిత ముఖం కాబట్టి ఆయన ఉంటాడు. దాంతోపాటు మనకు నవదీప్ అన్న అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ షో నడవబోతుంది. దాని తర్వాత దాంతోపాటు ఇంకొక షో అనేది ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే ఓటీటీ బిగ్ బాస్. హిందీలో అట్టర్ ఫ్లాప్ అయింది. 2 సీజన్లేమో నడిచింది, తర్వాత అట్టర్ ఫ్లాప్ అయింది. అనిల్ కపూర్ గారు హోస్టింగ్ చేశారు ఒక సీజన్కి సల్మాన్ ఖాన్ గారు హోస్టింగ్ చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. మన ఓటీటీ బిగ్ బాస్ మన తెలుగులో కూడా నాన్ స్టాప్ అని ఒక ఓటీటీ బిగ్ బాస్ నడిచింది. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి ఈసారి ఏమైనా అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది క్లిక్ అయింది కాబట్టి ఈసారి ఏమైనా కామనర్స్ తోటి మినీ బిగ్ బాస్ లాంటిది ఒక 45 డేస్ ఆర్ 50 డేస్ ప్లాన్ చేస్తారా? ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే మేకర్స్ కి కూడా అనిపించింది అగ్ని పరీక్ష అంత హిట్ అయింది కదా, అంటే అది చిన్నగా ఉంది కాబట్టి హిట్ అయింది. 15 రోజులు కామనర్స్ నుంచి తీసుకుంటున్నాం అనేసరికి హిట్ అయింది. సో జూన్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసి జూన్ లో సెలెక్షన్స్ పెట్టి ఒక 20 మందితో ఒక మినీ బిగ్ బాస్ లాగా ఓటీటీ బిగ్ బాస్ గా, అంటే ఓటీటీ కాకుండా టీవీలో కూడా టెలికాస్ట్ అయ్యేలాగా పెట్టి అగ్ని పరీక్ష లాగా ఒక షో నడిపిస్తే ఎలా ఉంటుంది? లేదంటే మధ్యలో ఇంకేదైనా అంటే ఫ్లాప్ ఫీలింగ్ కోసం. ఎందుకంటే ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు వచ్చేస్తుంది, ఆల్రెడీ బీబీ జోడీ అయిపోయింది. సో ఇలా ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ షోస్ రావాలి, ఈ ప్లేస్లో ఫ్రెష్ రావాలి. కాబట్టి ఈ ప్లేస్ని ఫీల్ చేయడానికి ఏం షోలు ప్లాన్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకటైతే రోడీస్ తెలుగులో వస్తుందని అంటున్నారు, రెండోది ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకో స్పెషల్ షో ఏదైనా ప్లాన్ చేస్తారా అంటే బిగ్ బాస్కి టికెట్ టు బిగ్ బాస్ అన్నట్టుగానే నడిపిస్తాయి. ఇవన్నీ కూడా టికెట్ టు ఫైనల్, టికెట్ టు బిగ్ బాస్ అన్నట్టు నడుస్తాయి. ఇప్పుడు ఈ జంటల్లో ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే జంటలకు వెళ్ళి కూడా ఒక జంటో లేదంటే సింగిల్ గానో మనకి బిగ్ బాస్ లో కనబడతారు. సింగిల్ గా ఒకరిద్దరో. ఇప్పుడు అంజలి పవన్ ఎప్పటి నుంచో బిగ్ బాస్ లో వస్తుంది, ఆమె గాని ఆయన గాని వస్తారు అన్నారు కానీ రాలేదు. ఇప్పుడు మనకి సోనియా సింగ్ తను కూడా లేదంటే ఇద్దరు వస్తారు అన్నారు, రాలేదు. మన మహేష్ వస్తాడు అనుకుంటే రాలేదు. ఇలా వస్తారు అని చెప్పి రాకుండా ఉండి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బ్యాచ్ వీళ్ళంతా ఏంటంటే పెండింగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ షోలోకి వచ్చారు. కాబట్టి ఈ షో నుంచి వీళ్ళు జనాలకి రుద్దేసి అటు పట్టుకొచ్చేస్తారు. అదే మనకి ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల నుంచి కూడా కొంతమందిని పట్టుకొస్తారు. లైక్ దట్ ఈ షోలోకి వెళ్ళి వస్తారు కదా, అంటే వచ్చే బిగ్ బాస్లో బిగ్ బాస్ సీజన్ 10లో వీళ్ళల్లో కొంతమంది, వీళ్ళల్లో 10 మంది, వాళ్ళల్లో 10 మంది ఉన్న ఆశ్చర్యపోవనవసరం లేదు. అంటే కామన్ మ్యాన్స్ ఓ 10 మంది, సెలబ్రిటీస్ ఓ 10 మందిని పెట్టిన ఆశ్చర్యపోవనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బెనిఫిట్ ఫర్ ద షో ఏంటంటే వీళ్ళకి పేమెంట్స్ పక్కా తగ్గిపోతాయి. అంటే నార్మల్గా కంటెస్టెంట్స్ని తీసుకుంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. అదే కామన్ మ్యాన్స్ని తీసుకుంటే అవకాశం ఇస్తున్నాం అనే పాయింట్ తోటి ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఈ కాన్సెప్ట్లో ముందుకు పోవడానికి బాగా పనికొస్తుంది. అలా మేకర్స్ కి ప్రొడ్యూసర్స్ కి బాగా మిగిలే కదా కాబట్టి మెల్లగా వీళ్ళని కొన్ని రోజుల్లో సెలబ్రిటీస్లని చేసి అంటే ఒక షో ద్వారా సెలబ్రిటీని చేసి తీసుకుంటారు. అది మినీ బిగ్ బాస్ లాగా 50 రోజులు పెట్టి లేదంటే 40 రోజులు పెట్టి అక్కడి నుంచి ఇటువైపుగా వస్తారు. లేదంటే సేమ్ అగ్ని పరీక్ష లాగా 15 రోజులు ఆగస్టులోనే ఉంటుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంటే 15 రోజులు లేదా 20 రోజులు ఉంటుంది. జూన్ నుండి పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారు వచ్చి ఈసారి కూడా కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అగ్ని పరీక్ష సీజన్ 2 ఈసారి కూడా
మీలో ఒకరు విన్ అవ్వచ్చు, మీలో ఒకరు బిగ్ బాస్ లోకి రావచ్చు, ఓకేనా అని చెప్పి మళ్ళీ నాగార్జున గారి ప్రోమో జూన్ లోనో జూలైలోనో వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ 3 నిమిషాల టాలెంటెడ్ వీడియో పంపమంటారు. అది పంపిన తర్వాత దాని త్రూ సెలక్షన్ ప్రాసెస్, గ్రూప్ డిస్కషన్, సేమ్ పోయినసారి ఎలాగైతే జరిగిందో అదే ప్రాసెస్లో అంతకు మించి కొంచెం డిఫికల్ట్గా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే మొన్నటిసారి కొంచెం వాళ్ళకి కూడా కొత్త ప్రాసెస్ కాబట్టి కొత్తగా అనిపించి ఉండొచ్చు. ఈసారి ఈ ఎంటీవీ రోడీస్ లాంటిది తెలుగులో వస్తుంది కదా, అదొక ఫిల్టర్నేషన్. అక్కడి నుంచి అవన్నీ అంటే అయిపోయినసారి అనుభవం ఈ రోడీస్ది, ఈసారిది ఇవన్నీ కొత్త అనుభవాలు అన్నిటితోటి మంచిగా ఫిల్టర్ చేసి ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. పోయినసారి అప్లై చేశాను, నాకు రాలేదు, ఈసారి మళ్ళీ అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకు కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి అప్లై చేసుకోండి. మొత్తం లైఫ్లు మారిపోతాయా అంటే ఏం మారవు పెద్దగా, కానీ ఎలా ఉంటుందంటే ఫాల్స్ ఇమేజ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. దాని త్రూ మనం తోపు అయిపోయినాం అనే ఫీలింగ్తో ఉంటాం. మరి నెక్స్ట్ లెవెల్లో మారుతుందా అంటే ఒకరిద్దరికి మారుతుంది. లాస్ట్ టైం కామన్ మ్యాన్ ని విన్నర్ చేశారు, కావాలని అగ్ని పరీక్ష చేద్దాం అని ఈసారి అంటే కళ్యాణ్ గట్టిగానే ఆడాడు, అంటే అటువైపుగా నడిపిస్తారు అన్నట్టు. వాళ్ళ స్టోరీ ప్యాటర్న్ అలా తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఆ త్రూ విన్నర్ చేస్తే ఏంటంటే అగ్ని పరీక్ష మీద వెయిటేజ్ పెరుగుతుంది. ఒక కామన్ మ్యాన్ వస్తే విన్నర్ అవ్వచ్చు అనే ఒక ఫీలింగ్ వస్తుంది, అందరికీ అట్రాక్షన్ పెరుగుతుందని వాళ్ళ కాన్సెప్ట్. సో ఈసారి కూడా ఆ కామన్ మ్యాన్ మరి విన్నర్ చేస్తారా అంటే కష్టం. ఈసారి ఏం చేస్తారంటే కామన్ మ్యాన్కి కూడా టఫ్ అయ్యే సిచ్యువేషన్సే పెడతారు. అదృష్టం ఉంటే అన్ని రకాలుగా కలిసి వస్తే, ఇప్పుడు ఆశ ఉంటే అంతో ఇంతో అందేనండి, రాసి ఉంటే అంతే సొంతం అయ్యేనండి అని పవన్ కళ్యాణ్ గారి పాటలో ఉంటుంది. అయితే ఈసారి కామన్ మ్యాన్ గెలుస్తాడా గెలవడా అంటే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మొన్నటిసారి కొంచెం పుష్ ఇచ్చారు, ఈసారి పుష్ ఇవ్వకపోవచ్చు అని టాక్. మేడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించిన ఒక విషయం ఉంది. హౌస్ టూర్ అప్పుడు చేస్తారు కదా, రకరకాలుగా బెడ్రూమ్లు ఉంటాయి, అందులో సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయి, అందరికీ కలిపిన బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని అంటే మనకి బిగ్ బాస్లో లాగా లగ్జరీ బెడ్రూమ్స్, నార్మల్ బెడ్రూమ్స్, కపుల్ బెడ్రూమ్స్, గోల్డెన్ కపుల్స్ బెడ్రూమ్స్, నార్మల్ కపుల్ బెడ్రూమ్స్ అని రకరకాలుగా డిఫరెంటేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తుంటే గోల్డెన్ బెడ్రూమ్స్ ఉంటాయి, అంటే సపరేట్ బెడ్రూమ్స్ ఉంటాయి. వాళ్ళు బాగా పర్ఫామ్ చేయకపోతే అంతా కూడా మన డార్మెటరీ సిస్టమ్ ఉంటుంది, అందరూ కలిపి ఒకటే కాడ పడుకునే సిస్టమ్ ఉంటుంది. ఆ టైప్ లో 6 బెడ్రూమ్లు ఉన్నాయి. సో సింగిల్ బెడ్రూమ్ ఉంటే అయినా పడుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో అలా ఉంటుంది పనిష్మెంట్ లాంటివి అనుకోండి. అక్కడ కూడా లగ్జరీ, నాన్ లగ్జరీ అని ఏదో ఒకటి పెడతారు జనాలని ఎంటర్టైన్ చేయడానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.